వలస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 1979 వలస కార్మిక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కార్మిక శాఖ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివారం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వస్తున్న కార్మికుల సంఖ్యను లేబర్ అధికారులు నమోదు చేయాలని, వారికి యాజమాన్యాలు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి దోపిడీకి గురికాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్మికుల్లో పోటీతత్వాన్ని యాజమాన్యాలు ఉపయోగించుకుని తక్కువ వేతనాలు ఇస్తూ ఎక్కువ పని గంటలు చేయించుకోకుండా లేబర్ అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. పని గంటలు, వేతనాలు అందరికీ సమానంగా వర్తించాలని, వలస కార్మికులకు అదనంగా నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. వలస కార్మికులు ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేకుండా కుటుంబాలు అనాథలుగా మారుతున్న పరిస్థితి ఉందని అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో వలస కార్మికులందరినీ నమోదు చేసి సంక్షేమ పథకాలు అందే విధంగా కార్మిక శాఖ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు సయ్యద్ హాజం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ ఔటా రవీందర్, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలివోజు సైదాచారి, అద్దంకి నరసింహ, అశోక్ గుప్తా, సూరాజ్ పటేల్, ప్రేమ్, సోహెల్, హజ్రత్, జలీల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా వలస కార్మికులకు సంబంధించినటువంటి విషయం మీద ఈ సమావేశంలో చర్చించడం అనేటటువంటి జరుగుతోంది. వలస కార్మికులకు ప్రభుత్వం కల్పించినటువంటి 1979లో కల్పించినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ అయితే ఏ జిల్లాలో వలస కార్మికులు ఎంతమంది ఉన్నారో అంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా లేబర్ ఆఫీసర్లు నమోదు చేసుకోవాలి. ఎక్కడెక్కడ వాళ్ళు పని చేస్తున్నారో పని ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేటటువంటి పని జరగాలి. వాళ్ళకి ఈ ప్రాంతంలో ఈ ఇంప్లిమెంటేషన్ అయ్యేటటువంటి కనీస వేతనాలు అమలు జరిగేటటువంటి విధంగా చూడాలి. వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకు విద్య, వైద్యం అందేటటువంటి విధంగా చూడాలి. ఈ రకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వలస కార్మికులకు ఉపయోగించేటటువంటి ఏ చట్టం కూడా ఇంప్లిమెంటేషన్ జరిగేటటువంటి పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగానే ఈ చట్టాలు అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. వలస కార్మికుల సంఖ్య రోజు రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు దేశంలో చదువుకున్నటువంటి నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్నట్టు కొద్దీ, నిరుద్యోగం పెరుగుతున్న కొద్దీ ఇంకో రాష్ట్రానికి, ఇంకో దేశానికి, ఇంకో ప్రాంతానికి వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా పెరుగుతూ ఉంది. దీంతో పనులు లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ కార్మికుల మధ్య పోటీ అనేటటువంటిది పెరిగి తక్కువకే పనిచేసేటటువంటి స్థితి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా లేబర్ అధికారులు నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి వలస కార్మికులకు సంబంధించినటువంటి అడ్డాల మీద వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం కార్మికులకు సంబంధించినటువంటి డేటా సమీకరించాలి. ఇటుక బట్టీల్లో ఎంతమంది పనిచేస్తున్నారు, హోటళ్లలో ఎంతమంది పనిచేస్తున్నారు, భవన నిర్మాణంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇతర రంగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేటటువంటి పూర్తి డేటాని సమీకరించాల్సినటువంటి బాధ్యత లేబర్ అధికారులది. ఇది సమీకరించకపోతే రాబోయే కాలంలో మొత్తం వలస కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి లేబర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలని నిర్వహిస్తాం. ఈ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం అంతా కూడా కల్పించేటటువంటి విధంగా, ఆ రకమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటటువంటి విధంగా మా ఆందోళన కొనసాగుతుంది. నల్గొండ పట్టణంలో బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అదేవిధంగా వలస కార్మికులు సంబంధించిన మైగ్రెంట్ వర్కర్స్ సంబంధించిన నల్గొండ పట్టణంలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అనేక మంది కార్మికులు ఇక్కడ నల్గొండ పట్టణంలో పనిచేస్తున్నారు. అది తక్కువ వేతనాలతోని పని చేయించుకున్న పరిస్థితి ఉన్నది. అందుకనే వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈ కార్మికులందరికీ కూడా వెల్ఫేర్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అడ్డాల మీద మొత్తం కూడా వాళ్ళ లేబర్ అధికారులు వచ్చి కూర్చొని వారి యొక్క సంక్షేమం కోసం పనిచేయవలసిన అవసరం ఉన్నది. 1979 ఏదైతే వలస కార్మికుల చట్టం ఉందో ఆ చట్టాన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఈ కార్మికులకు అన్ని రకాలుగా సహకారం అందించే విధంగా లేబర్ అధికారులు ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి వీళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేసుకొని వీళ్ళకు సంక్షేమ పథకాలు అందించవలసిన బాధ్యత లేబర్ అధికారులు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ఈ కార్మికులందరినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని, ఆ ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వలస కార్మిక చట్టాలని
అమలు చేయాలని చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్న వాళ్ళందరికీ కూడా లేబర్ అధికారులు పేర్లు నమోదు చేసి వారి యొక్క యోగ సంక్షేమాలు వాళ్ళకు నివాసం కానీ మంచినీరు కానీ కనీస వేతనాలు అందుతున్నాయా లేదా కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ వలస కార్మికుల యొక్క పేర్లు నమోదు చేసి సంబంధించిన వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ ఆందోళన మరింత ఈ వలస కార్మికులందరినీ కూడా అంటే మన ఒక భవన నిర్మాణ రంగంలోనే కాదు, మొత్తం హమాలీ రంగంలో కానీ తర్వాత ఇతర షాపు హోటల్స్లో కానీ ఇతర అన్ని రకాల పనులలో కూడా ఈ వలస కార్మికులు అనేది వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా చూడాలి. కార్మికుల మధ్యన పోటీతోటి ఉపయోగించుకొని యజమానులు తక్కువ కూలీతోటి చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందరికీ సమానమైనటువంటి వేతనం అందే విధంగా సమానమైనటువంటి పనివేళలు ఉండే విధంగా యూనియన్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.